టైం వచ్చేసి 12:05 అవుతుందండి నైట్. బయట అంతా చీకటిగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సిజా మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి టైం ఎంత అయిందో. నేను అస్సలు పడుకోలేదు. ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాను తలస్నానం చేయడానికి. తలస్నానం చేసిన తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేస్తాను. అక్కడ డెకరేషన్ గట్రా రెడీ చేస్తాను. ఆ తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. చూశారు కదా బయట కూడా ఎంత చీకటిగా ఉందో. చాలా చీకటిగా ఉంది. అలాగే ఫస్ట్గా అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి ఫ్రెష్ అవ్వడానికి. సాయంత్రమే పప్పు కూడా నానబెట్టేసుకున్నాను బూర్ల కోసమును గారెల కోసమును. ఒక గ్లాస్ పప్పుకి గ్లాసున్నర బియ్యం అయితే వేసుకోవాలండి పూర్ణం బూర్లకి. ఇదేమో గారెల కోసం నానబెట్టానండి. పప్పు అయితే నానిపోయింది. ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారిని రెడీ చేసి పప్పు అయితే గ్రైండ్ అయితే పెట్టేసుకొని వంట అయితే మొదలెట్టేయాలి. ఈసారి అమ్మవారికి అయితే లంగా హోనీ కడదామనేసి లంగా హోనీ అయితే టిచ్చింగ్ చేశానండి. కాకపోతే హోనీ గ్రీన్ కలర్ దొరకలేదు. అందుకని శారీ కూడా కొత్తది తీసుకొచ్చారు మా వారు. ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి ఏది కడతాననేది తెలియదండి. హోనీ లేదు కాబట్టి శారీ కడదామని అనుకుంటున్నాను. చూద్దాం చివరికి ఏమవుద్దో. ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ ఎలా చేయాలో చూసేద్దాము. ఈసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా గ్రీన్ కలర్లో పెట్టాలనుకుంటున్నాను. కానీ శారీ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఒకటి అనుకుంటూ ఇంకొకటి అయింది. సరే పర్లేదు. ఇప్పుడు అమ్మవారిని ఎలాగ అలంకరణ చేస్తానో చూసేద్దాం. దేవుడి మందిరం పక్కనే పెడదామని అయితే అనుకుంటున్నానండి. అరిటాకు శుభ్రంగా కడిగేసుకొని 2 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. వెనకాల మొత్తం పచ్చగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే అరిటాకులు అయితే అలాగ అంటించడం అనేది జరుగుతుంది. మనకి డబల్ గమ్ ఉంటుంది కదండి, ఆ డబల్ గమ్ గోడకి అంటించేసి ఈ అరిటాకులను కూడా అలాగా డబల్ గమ్ అంటించేస్తే కింద పడకుండా అయితే ఉంటాయి. కింద మొత్తం పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని పద్మం ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకాలు వేసుకోవాలండి. పీట ఉన్న వాళ్ళు అయితే కనుక పీట నీట్గా కడిగేసుకొని పీట మీద ముగ్గేసుకొని పసుపు కుంకాలు అయితే వేసుకోండి. నాకైతే లేదు ప్రస్తుతానికి, అందుకని నేను డైరెక్ట్ నేల మీద అయితే పెట్టాను. అలాగని అమ్మవారిని డైరెక్ట్ నేల మీద పెట్టను, ముగ్గు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక పేపర్ అనేది వేసుకుంటాను దాని మీద. ఇలా పేపర్ వేసుకున్న తర్వాత అరిటాకు కూడా వేయాలండి. పీట ఉన్న వాళ్ళు పేపర్ ఎక్కర్లేదు. కాకపోతే అమ్మవారు నిలబెట్టినప్పుడు పీట అయినా నేల అయినా సరే ఒక ఆకు అనేది కింద పెడితే మంచిది. ఇలా బియ్యం వేసి అవి సమానంగా చేసుకొని బియ్యం మీద అనేది చిన్న బిందె పెట్టుకుందాము. ఆ బిందెలో వాటర్ అయితే ఫుల్గా నింపుకోవాలి. అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ అలాగే పువ్వులు పచ్చకర్పూరం జవ్వాది వేసి ఉంచాలండి. తర్వాత పైన ఇంకో చిన్నది ఆ బిందె మీద ఇంకో చిన్న చెంబు లాంటిది పెట్టుకోవాలండి. ఎందుకంటే దాని మీద మనం కొబ్బరికాయ పెడితే నిలబడాలి కాబట్టి. అలాగే ఆ చెంబుకి కర్ర అనేది కట్టుకోవాలండి టైట్గా, అసలు ఎటు కదలకుండా. ఆ చెంబు అలా బిందె మీద పెట్టేసి మనం శారీ అనేది కుర్చీలు పెట్టేసుకొని ఇలాగైతే కట్టుకోవాలండి. శారీలు కుర్చీలు పెట్టడం అయితే ఆ వీడియో తీయలేదండి, ఎందుకంటే కరెంట్ ఒకటి లేదు, అందుకని తీయడం కుదరలేదు. సడాల్ మన కరెంట్ అయితే పోయింది.
ఇలా కుర్చీలు పెట్టుకొని రౌండ్గా పెట్టుకొని పినీస్లు అయితే పెట్టేసుకొని పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద అయితే కుర్చీలు వచ్చేలాగైతే సెట్ చేసుకోవాలండి. ఈ శారీ కడుతున్నాను కానీ నా మనసుకి ఇది కొంచెం కాంతివంతంగా అయితే ఆనట్లేదండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, కానీ నేను అనుకున్నదైతే లంగా ఓణి కట్టాలనుకున్నాను, అది మిస్ అయింది. ఈ శారీ అంతా కట్టిన తర్వాత బాగుంటే ఈ శారీ ఉంచుతానండి, లేదంటే లంగా ఓణియే కడతాను. మరి ఓణి ఎక్కడ అనుకుంటారేమో, ఎల్లో కలరే మా అమ్మాయికి చున్నీ ఉందండి కొత్తది, మా అమ్మాయి ఇప్పటికొచ్చి అయితే వేసుకోలేదు. ఈ శారీ మొత్తం కట్టాక నచ్చితే ఇది ఉంచుతానండి, లేదంటే లంగా ఓణియే కడతాను. అందుకే 2 ఆప్షన్లుగా అయితే పెట్టుకున్నాను. కానీ గ్రీన్ కలర్ ఓణి ఉంటే ఇంకా చాలా బాగుండు. ఈ శారీ విడిగా చూస్తే చాలా బాగుందండి. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే కట్టడం అయితే పూర్తవుతుంది కానీ అమ్మవారికి సెట్ అవ్వదు అనిపించింది, అందుకే చేంజ్ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇదండి లంగా అయితే నేను ఇలాగ టిచ్చింగ్ చేశాను. లంగా అలా అమ్మవారికి తొడిగేసి అయితే వెనకాల పిన్నులు అయితే పెట్టేశానండి. చూసారా ఇందాక శారీకి ఇప్పుడున్న లంగాకి ఎంత లుక్ అయితే వచ్చిందో. ఇందాక శారీ డల్గా కనిపించింది, ఇప్పుడు ఈ లంగా వేయడమే లుక్ అయితే అదిరిపోయింది కదండి. వెనకాల గ్రీను, అలాగే ఎదర ఎల్లో, అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చూసారా నేను ఎలాగైతే వేస్తున్నానో. నేనైతే ప్రతిసారి శారీయే కడతానండి, ఎందుకో ఈసారి అయితే అమ్మవారికి లంగా ఓణి కట్టాలనిపించింది, కాకపోతే ఓణి దొరకలేదని ఒక్కటే ఫీల్ అవుతున్నాను. సరే ఓణి దొరకపోయినా ఎల్లో కలర్ చున్నీ ఉంది కదా అని మేనేజ్ చేయొచ్చు అని అయితే లంగా ఓణి కట్టడానికి అయితే రెడీ అయిపోయానండి. చూద్దాం చివరికి ఈ లుక్ అనేది ఎలాగ వస్తుందో. చున్నీ కూడా చిన్నగా కుర్చీలు పెట్టి అయితే ఓణి కింద అయితే వేస్తున్నానండి. ఏంటి అమ్మవారి ప్లేస్ మారిందా అని అనుకుంటున్నారండి? అవునండి, ప్లేస్ అయితే చేంజ్ చేశాను. ఇందాక మీకు చూపించింది వంటగదిలో మందిరం పక్కన అయితే పెట్టానండి. కాకపోతే అమ్మవారిని పెట్టిన తర్వాత మొత్తం అలంకరణ చేసిన తర్వాత మనం ఏమైనా ప్రసాదాలు పెట్టాలన్నా గుమ్మానికి అడ్డంగా అయితే వచ్చేస్తుందండి, ప్లేస్ సరిపోవట్లేదు, కుదరలేదు. అందుకని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి హాల్లో సెట్ చేశాను. ఇక్కడ కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే సేమ్ అమ్మవారిని అలాగే తీసుకొచ్చి అయితే ఇక్కడ కూడా సెట్ చేయాలి కదా, అందుకని కొంచెం టైం అయితే పెట్టింది.
పైన అయితే బియ్యం వేసుకున్నానండి, ఎందుకంటే బరువుగా కదలకుండా ఉంటుందని అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే నేను అనుకున్న లంగావనియే కట్టానండి. కాకపోతే గ్రీన్ కలర్ హోనీ లేదు, మా పాపది చున్నీ ఎల్లో కలర్ ఉంది కదా అని ఐడియా వచ్చింది. ఇంకా ఆ చున్నీ తీసుకొని అయితే హోనీ కట్టేశాను. ఆ శారీ మీద నాకు కొంచెం లుక్ ఆంది అనిపించింది అమ్మవారు, అందుకనే ఇంకా ఆ శారీ ఇప్పేసి లంగావని అయితే వేసేసి ఇలా హోనీ కట్టేసిన తర్వాత వడ్డానం అయితే పెట్టుకున్నానండి. ఎటు జరగకుండా హోనీ కుర్చీలు పెట్టేశాను కదా, కుర్చీలు కూడా ఎగుడు దిగుడు రాకుండా వడ్డానం అయితే పెట్టేశాను స్టిప్గా ఉండేలాగా. మీకు ఈ లంగావోని చూడడానికి ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అలాగే వెనకాల కొంచెం మామిడాకులు అలాగే ఫ్లవర్స్ అయితే డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఇంకొంచెం ఉంది డెకరేషన్ చేయవలసింది. ఫేస్ అయితే పెట్టలేదండి, ఫేస్ పెట్టామంటే పూజ మొదలెట్టేయాలి, అందుకని ఫేస్ ఆపి మొత్తం డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి ముందు వంట కూడా చూసుకుందామండి. వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చూసుకోవాలి కదండి, అందుకని వంటగదిలోకి అయితే వచ్చాను. పూర్ణం బూలకైతే పప్పు ఉడకబెట్టేసాను. పప్పులోని బెల్లం కూడా కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టి మళ్ళీ ఉడకపెడతానండి, ఎందుకంటే మనకు ఉండ అవ్వాలి కదా. గారెలకు కూడా పప్పు రుబ్బుకోవడం అయితే అయిపోయిందండి. చూసారా, పప్పు బెల్లం దగ్గరికి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకొని కలుపుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. పూర్ణం బూలికి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకొని 10-15 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టాలి. ఇందులో యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి, ఒక స్పూను. చూసారండి, అక్కడ ఎర్రగా ఉంది చేయి మీద. కొబ్బరికాయ పగలకొట్టి స్పూన్తోని చెక్కు తీస్తుంటే స్పూన్ వచ్చి చేతిలో గుచ్చుకుందండి, కొంచెం నొప్పిగా అయితే ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను గారెలు అనేది వేసేసుకున్నాను. ఆ వీడియో రాలేదండి, కరెంటు పోయింది వర్షం వల్ల. ఇప్పుడు బూరెలు అయితే వేసుకుందాం. ఇలా బూరెలు వేసుకోవాలండి. నేనైతే చేతితో వేయట్లేదండి, స్పూన్తో వేస్తున్నాను. ఒకవేళ నూనె కొంచెం తూలినా సరే చేయి మీద పడదు కదా, అందుకని చేతితో వేయట్లేదండి. నాకు బూరెలు వేయాలంటే చాలా భయం అండి. అది పిండి కుదరకపోతే బూరె అనేది పేలుతుందండి, అంతకు భయము. ఇది నేను రెండోసారి వేస్తున్నాను, అంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ సారి వరలక్ష్మి పూజకే వేసాను, ఇప్పుడు వరలక్ష్మి పూజకే వేస్తున్నానండి. కానీ చాలా బాగా కుదిరినాయి. ఈలోపు మా అత్తయ్య గారు వాయనం అందుకోవడానికి అయితే వెళ్ళారండి. ఆంటీ గారు వాళ్ళ ఇంటికి ముందు మా పక్కనే ఉండేవారు, ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్ళారు. నిన్న ఫోన్ చేసి రమ్మన్నారండి, మళ్ళీ పొద్దున కూడా ఫోన్ చేశారు. అస్సలు మానొద్దు, ముందు మీరే రావాలి, మీకే తొలి వాయనం ఇవ్వాలి, ఆ తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తాననేసి అన్నారండి. ఫస్ట్ నుంచి అత్తయ్య గారికి తొలి వాయనం ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి ఇస్తారండి.
దూరంగా వెళ్ళిపోయినా సరే గుర్తు పెట్టుకొని మరీ ఫోన్ చేసి రప్పించుకొని అయితే అత్తయ్య గారికి తొలి వాయనం ఇచ్చారండి. వాయనానికి ఏమి ఇచ్చారంటే చీర ఒకటి పెట్టారండి, ఇత్తడి చెంబు, స్వీట్లు, బూర్లు, పరవన్నం, అలాగే పులిహోర, అట్టుపళ్ళు ఇవన్నీ వాయనం ఇంటికి తేగానే చెబుతున్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్నారు కదండి, వాళ్ళు కూడా వచ్చారంట అక్కడికి చెప్తున్నారు. నా కోసం వాళ్ళందరూ ఆగిపోయారు. అంకుల్ గారిని తమ్ముడు గారు అని పిలుస్తారు అత్తయ్య గారు. మా తమ్ముడు గారు అంత దూరం వెళ్ళినా సరే నన్ను గుర్తు పెట్టుకొని మరీ ఫోన్ చేసి రమ్మన్నారు అనేసి వాళ్ళు ఇచ్చినవన్నీ చూపిస్తున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్య గారు. అంత దూరం వెళ్ళినా సరే గుర్తుపెట్టుకున్నారని. ఇప్పుడు సొంతలో ఎవరు పట్టించుకోవట్లేదండి. నిజంగా బయట అంత దూరం వెళ్ళిపోయినా సరే పని కట్టుకొని అన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నారంటే నిజంగా ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదండి. అక్కడి నుంచి వచ్చేసాక వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి అయితే రాఖీ కట్టేసి వచ్చారండి. మా పక్కనే ఉంటారు డాక్టర్ గారు. పొద్దున కట్టేశారా? ఇప్పుడు వెళ్ళి కట్టాను. ఇప్పుడు వెళ్ళి కట్టే వాళ్ళు తెచ్చుకోమని 500 ఇచ్చారు. చీర వదిన గారమ్మ చీర కొని పంపుతానమ్మని చెప్పి నేను కట్టుకొని అనేసి అన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇందాక తాంబూలం అందుకోవడానికి వెళ్ళారు అత్తయ్య గారు అన్నాను కదా, ఇదే ఇల్లు అండి. అప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు, ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ పాప తీసిన వీడియో నాకు షేర్ చేశారండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తే బాగుంటుందని ఇందులో అయితే పెట్టాను. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పాప గారు. సంతోషంగా ఉండాలి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొత్తం మీద అయితే అమ్మవారిని అయితే ఇలాగ అలంకరించానండి. నాకు చాలా బాగా నచ్చింది ఈసారి అమ్మవారు. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను అమ్మవారికి వండింది అయితే చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బూర్లు, గారెలు, పొంగు బూర్లు, అలాగే వడపప్పు, సలివిడి ఇవన్నీ అయితే వండానండి. వండి నా అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకొని అయితే పూజ అయితే చేసేసానండి. అమ్మవారిని అలంకరించేటప్పుడు పూజ చేసినప్పుడు అండి వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే కరెంట్ లేకపోవడం వల్ల ఫోన్ లైట్తో అన్నీ చేయడం వల్ల ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయిందండి. అందుకే ఫోన్ ఆగిపోవడం వల్ల వీడియో తీయలేదు. ఇంక పిల్లలందరూ వచ్చి అయితే అమ్మవారికి అయితే నమస్కరించుకున్నారు. ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా జరిగింది. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఎలాగ అనిపించిందో. నాకు వచ్చినట్టు చేశానండి పూజ. డెకరేషన్ కూడా పెద్ద అడవుడు చేయలేదండి. సింపుల్గా పచ్చాకులతో వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఎట్టి నెమలి పించాలు ఎట్టయితే అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇందులో మీకు ఏమన్నా లోపం కనిపించినా ఏదైనా మిస్టేక్ కనిపించినా కామెంట్ చేసి అయితే చెప్పండి, సరి చేసుకుంటాను. మా వారు నేనైతే లాస్ట్కి అమ్మవారిని అయితే ఇంకొకసారి నమస్కరించుకున్నాం. ఈ రోజైతే మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే ఇలా జరిగిందండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.